ఆ సత్యము అసత్యం సత్యము అసత్యము ఏ విధంగా అయితే ఉంటుందో ఇక్కడ ఈ ధ్యానంలో అనేక మార్గాలు ఉన్నప్పటికీ అన్ని మార్గాల్లోనూ అతి ప్రాముఖ్యమైనది అసలు నిజమైన ధ్యానం అంటే ఏంది అనేది ఈ ఆనాపానసతి. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండటం. ఆనాపానసతి అంటే మన శ్వాసతో మనం కూడుకొని ఉండటం. దాన్ని శ్వాస మీద ధ్యాస అని మాట మనం చెప్పుకుంటాం అన్నమాట. ఆ కాలంలో ఋషులు గాని యోగులు గాని అందరూ కూడా చేసినటువంటి అతి ముఖ్యమైనటువంటి విధానము ఇది, ఈ ఆనాపానసతి. ఇంకా చాలా ఉన్నాయి ఆ ధ్యానంలో చేసే మార్గాలు. బట్ అవన్నీ కూడా బలవంతంగా మనం ముక్కుతో గాలి పీల్చటము లేకపోతే ఇంకా వేరే విధానంగానో చేయడం, అవేవి కాకుండా అత్యున్నతంగా అత్యున్నత స్థానానికి చేరుకోవటానికి ఉపయోగించుకునే ఈ విధానాన్ని ఆనాపానసతి అంటారు. దీన్ని అప్పట్లో ఏం చెప్పేటోళ్ళు అంటే, ఎవరైనా సరే మనిషి పశువుగా తీసుకుంటే దీన్ని పశుపతి అని అంటారు. అంటే జంతుత్వానికి తాను అధీనుడు కాకుండా తాను జంతువుకు పతి లేదా యజమాని కావడం అని అర్థం అన్నమాట ఇక్కడ. దీన్ని ఆ ఆ ఆ భాషలో చెప్పుకోవాలంటే ఈ హోమో సాపియన్స్ అన్నది మానవ జాతి. ఈ జాతి పశుపతి కావాలి అంటే దానికి ఆనాపానసతి ఒక్కటే మార్గము. దీన్ని నిజమైన పాశుపతాస్త్రం అని కూడా అంటారనమాట. ఓకే. ఆనాపానసతితో మనం సాధించలేనిదంటూ ఏదీ లేదు. ఈ ఆనాపానసతి దీన్ని సర్వరోగ నివారిణి అంటారు. ఆనాపానసతిని సర్వభోగకారిణి అంటారు. ఆనాపానసతిని సర్వ జ్ఞాన ప్రసాదిని అని కూడా అంటారు అనమాట. అందుకోసమే మహర్షి పత్రిజీ గారు మనకి ఈ స్పిరిచువల్ పిరమిడ్ సొసైటీ ద్వారా ఈ ఆధ్యాత్మిక మూల సాధనాన్ని, ఈ సిద్ధాంతాన్ని మనకి అందించారు. దీంట్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి ఉపాసనా దశ, రెండవది వచ్చేసి విపස්සనా దశ. ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గంలో మనకి ఈ రెండు దశలు చెప్పుకుంటారనమాట. ఇందులో మొదటిది ఏంటి అంటే ఉపాసనా దశ, రెండవది వచ్చేసి విచక్షణా దశ. అంటే ఈ ఉపాసనా దశ అంటే మనం నోట్లో నుంచి చేసేటటువంటి ప్రక్రియ. ఉదాహరణకి ఏదన్నా మంత్రాలు జపించటము, లేదంటే పదే పదే ధ్యానించుకోవటం, లేదంటే మనం చెప్పిన మాటనే పదే పదే చెప్పుకోవటం, అలాగా చేసేదాన్నే ఉపాసనా దశ అంటారు. విపස්සనా దశ అంటే ఇది ముక్కు ద్వారా చేసేటటువంటిది దశ. ముక్కు ద్వారా అంటే ఇప్పుడు మనం చేస్తున్నది అనమాట. గాలిని పీల్చటం, శ్వాసను గమనించటం. ఇది ఇది ముక్కు ద్వారా చేస్తూ మూడవ కన్నుకు దగ్గర అయ్యేటటువంటి ప్రక్రియ ఇది విపස්සనా దశ అనేది. సో ఈ రెండు మార్గాలు మనకి ఆ చెప్పుకొచ్చారు. ఇందులో ఉపాసన అన్నది మంత్రోచ్చారణ. ఏవైతే ఇంతకుముందు నేను చెప్పినట్లుగా మాటల ద్వారా చెప్పుకుంటాము, మంత్రాలు చేస్తాము, అవి వాటిని వచ్చేసి మంత్రోచ్చారణ ద్వారా మంత్రోపాసకులు అభ్యాసం చేస్తూ ఉంటారన్నమాట. అయితే ఇందులో మంత్రం చెప్పి 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 చివరికి ఒకానొక స్థితికి వెళ్ళేసరికి మంత్రరహిత స్థితికి చేరుకోవాలి. అది కంపల్సరీ అన్నమాట. సో మంత్రరహిత స్థితికి చేరుకోకపోతే ఇక్కడ మనకి ఈ ఈ మంత్రోచ్చారణ ద్వారా కూడా ఏమీ జరగదు. సో ఆ మంత్రరహిత స్థితి ఏంటి అంటే ఒక చివరికి వెళ్ళేసరికి కొన్ని దివ్య రూపాలు కనిపించడం జరుగుతుంది ఆ మంత్రోచ్చారణ అయిపోయిన తర్వాత. అది అంతవరకు మాత్రమే పరిమితం అవుతుంది అనమాట. అదే విధంగా మనకి ఈ విపස්සన ద్వారా గనక చేసేము అంటే ఇదేంటి అంటే మనం సంపూర్ణ దివ్య దృష్టి పొందుకునేటటువంటి మార్గం. అదేమిటి? గాలిని పీల్చటం, వదలటం, శ్వాసని గమనించటం. అది. సో ఈ మంత్రోచ్చారణ అనేది ఒక లిమిటేషన్స్ ఉంటాయి. ఒక స్థితికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆగిపోతుంది అనమాట. ఇంకా అక్కడి నుంచి ముందుకు వెళ్ళలేదు. మనకి 7 బాడీలు ఏ విధంగా అయితే ఉన్నాయో ఇక్కడ కూడా 7 కాలాలు ఉంటాయి అనమాట. ఆ ఆ 7 దశలు, 7 స్థితులు అంటారు వాటిని. ఈ 7 స్థితుల్లో మనం ఆ 4, 5 స్థితి వరకు మాత్రమే ఈ మంత్రోచ్చారణ పద్ధతిలో వెళ్తాం. మంత్ర రహిత స్థితికి వెళ్ళేసరికి 5వ స్థానానికి వెళ్తాం. ఇంకా అక్కడి నుంచి ముందుకు వెళ్ళలేమన్నమాట. ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా అప్పుడైనా సరే వాళ్ళు మంత్రోచ్చారణ తర్వాత
ఈ యొక్క నాసికా రంధ్రం ద్వారా అంటే ముక్కు ద్వారా మూడవ కన్ను చేరుకోవటం కంపల్సరీ. సో అందుకని మనకి పత్రిజీ గారు ఏం చేశారంటే సారు దీన్ని కనుక్కొని సంపూర్ణ దివ్య దృష్టికి పోవటానికి మనకు ఈ యొక్క మంత్రోచ్చారణ అనేది సరి అయిన పద్ధతి కాదు, దీనికి విపස්සనా పద్ధతే సరి అయిన విధానము అని చెప్పేసి ఈ యొక్క విపස්සనా పద్ధతి ద్వారా మంత్రోచ్చారణ ఆపేసుకొని అక్కడి నుంచి ఆనాపానసతి మాత్రం చేస్తేనే మనం ముందుకెళ్తాం, ఇదొక్కటే మనకు మార్గము అనేసి చెప్పుకొచ్చారు. అంటే ఈ మంత్రోపాసకులందరూ కూడా 5వ శరీరం అంటే 5వ చక్రం వరకు మాత్రమే చేరుకుంటారు. దీన్నే విశుద్ధ చక్రం అని కూడా అంటారనమాట ఇక్కడ ఈ భాషలో. అక్కడి నుంచి 6వ చక్రం అంటే దాన్ని ఆజ్ఞా చక్రం అంటారు, సుదర్శన చక్రం అని కూడా అంటారు. ఇందులోకి పోవాలి, ఇందులోకి పోయి మనం పరిపక్వతని సాధించాలి అంటే కంపల్సరీగా ఆనాపానసతిని చేయవలసిందే. అంటే నోటి కంటే పైన ఉండేటటువంటి ముక్కు భాగం అన్నమాట. దీన్నే మనం ముక్కుతో చేపట్టేటటువంటి ప్రక్రియని ఆనాపానసతి. దీన్ని మొదలు పెడితేనే మనం దివ్య దృష్టిని పొందుకోగలుగుతాము, ఆత్మ జ్ఞానాన్ని పొందుకొని అద్భుతమైనటువంటి ఆ మనం సంపన్నులు అవుతాం. సంపన్నులు అంటే ఆధ్యాత్మిక సంపన్నతని సాధిస్తాము అనేసి. ఇక్కడ ఈ 6వ స్థానాన్ని 7వ స్థానాన్ని అంటే వీటిని సహస్రాసర స్థితికి అచిర కాలంలోనే చేరుకుంటాము. 7వ కోశమే నిర్వాణమయ కోశము అనేసి అంటాం అనమాట. ఈ నిర్వాణమయ కోశాన్ని చేరుకోవాలి అంటే మనం అంటే 6వ స్థానం వచ్చేసి ఆజ్ఞా చక్రం, సుదర్శన చక్రం. అది దాటిన తర్వాత మాత్రమే ఈ 7వ కోశం అనేటటువంటి నిర్వాణమయ కోశంలోనికి మనం పోతాం. అలా పోవాలి అంటే ఈ ఆనాపాన స్థితి మాత్రమే సాధ్యం. నోటితో కాకుండా ముక్కు ద్వారా మనం ఎప్పుడైతే శ్వాసని గమనిస్తూ ఉంటామో అప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది అనమాట. ఉపాసన ద్వారా మనం దుఃఖరాహిత్యాన్ని అనేది ఎప్పటికీ పొందుకోలేం. ఈ శ్వాసను గమనించటం అనేది, శ్వాస ద్వారా ధ్యాసను గమనించుకుంటూ జ్ఞానం చేయటం అనేది చేస్తేనే మనం దుఃఖరాహిత్యాన్ని పొందుకోగలుగుతాం. యోగులైనా మునులైనా ఋషులైనా వీళ్ళందరూ కూడా దుఃఖరహితంగా ఎలా ఉండగలిగారు అంటే వాళ్ళు ఈ యొక్క ఆనాపానసతిని చేయగలిగారు కాబట్టి దుఃఖరాహిత్య స్థితిలోకి వెళ్ళటం జరిగింది. అదే మనం నోటి ద్వారా గనక చేసే ప్రక్రియ, అదే ఉపాసనా స్థితి, అది గనక చేస్తే ఈ దుఃఖరాహిత్య స్థితిలోకి ఎప్పటికీ మనము పోలేని పరిస్థితి వస్తుంది. అందుకనే మనకి మహర్షి పత్రిజీ గారు ఈ యొక్క శ్వాస మీద ధ్యాస అనేటటువంటి జ్ఞానాన్ని మన భూ ప్రపంచానికి పరిచయం చేయటం మొదలు పెట్టారు. అంతకుముందు ఎంతో మంది చెప్పారు, కానీ అదొక యజ్ఞం లాగా, ఒక యాగం లాగా చేస్తూ ఇప్పటికీ కొన్ని లక్షల మందిని ఈ యొక్క మార్గంలోకి నడిపించడం చేశారు. ఇది మొదట్లో బుద్ధుడు కనుగొన్నటువంటి 2500 సంవత్సరాల క్రితంగా బుద్ధుడు కనుగొన్నటువంటి ఈ యొక్క శ్వాస మీద ధ్యాస ఆనాపానసతి అనే ఈ మార్గాన్ని తిరిగి మళ్ళీ వెలుగులోకి తీసుకురావటం జరిగిందనమాట. ఇందులో ఈ యొక్క విపස්සనా స్థితి బౌద్ధుడు వాళ్ళ సాంప్రదాయంలోనే ఇది చాలా ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది అనమాట అప్పట్లో. ఓకే, ప్రాచీన హిందూ సాంప్రదాయంలో కూడా ఇది ఉండింది, కానీ తర్వాత కాలక్రమేణా దాన్ని వెనక్కి తోసేసి ఉపాసనా స్థితికి పోవటం జరిగింది. అయితే ఈ ఉపాసనా స్థితిలో మోక్ష మార్గం అనేది ఎప్పటికీ పొందుకోలేము. అందుకని తిరిగి మళ్ళీ ఉప ఆసన ఈ పేరుని రెండుగా విడదీసి చెప్పడం జరిగింది పత్రిజీ మహర్షి గారు. అంటే ఉప ఆసన అంటే ఇది చిన్న ఆసనం అనమాట. ఉపం మెయిన్ ఆసనం వేరే ఉంది అని ఆ పేరులోనే అక్కడ ఉందన్నమాట. అంటే ఇది 2వ ఆసనము అన్నట్లుగా. సో అందుకని మంత్రోచ్చారణ అనే దాన్ని ఎప్పుడు కూడా ఉపాసన కిందనే దాన్ని భావిస్తారనమాట. అది ప్రధాన ఆసనం అయితే కాదు. అందుకనే ఈ విపස්සన ఆసనాన్ని మనం తీసుకోవటం జరిగింది. విపස්සన ఆసనం అంటే ఇదే సింహాసనము, ఇదే ప్రధానమైన ప్రాముఖ్యమైన ఆసనము. ఒక మనిషి రారాజు కావాలన్నా, సింహంలాగా ఉండాలన్నా, పశుపతి కావాలన్నా ఈ యొక్క విపස්සన ఆసనాన్ని ఆశ్రయించాలి. అంటే ధ్యానాన్ని ఆశ్రయించాలి, ఆనాపానసతిని ఆశ్రయించాలన్నమాట. ఇది ఈ రోజు ఈ ఈ యొక్క చిన్న మెసేజ్ ని చెప్పదలుచుకున్నాను. మిగతాది రేపు చెప్తాను. ఈ పుస్తకాన్ని 11 రోజులు కొనసాగించమని మనకి లక్ష్మీనారాయణ మాస్టారు
సలహా ఇవ్వటం జరిగింది. ఆయన చెప్పిన దాని ప్రకారంగా నేను ఇంతటితో ముగిస్తున్నాను. మిగతాది రేపటి కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. ఒక్కసారి గట్టిగా క్లాప్స్. హలో మాస్టర్. ఒకసారి గట్టిగా. థ్యాంక్ యూ మాస్టర్, చాలా చక్కగా చెప్పారండి. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంది. నైట్ బుక్ చదివి మళ్ళీ వింటున్నావు, రివిజన్ అవుతుంది. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ.